నమస్తే, వెల్కమ్ టు వైఆర్టీవీ. నేను అండిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చర్చను నేను తెర మీదకి తీసుకురాబోతున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అన్ని పార్టీలను చూసాం, కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క వింత వైఖరి చూస్తున్నాం. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాత కొత్త అనే పంచాయతీ కొనసాగుతుందని గతంలో చాలా సందర్భాలలో కూడా చర్చించుకున్నాం. ఇప్పుడు కూడా గదే జరగబోతుందనే అంశం మీ ముందుకు నేను తీసుకురాబోతున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కోటరీ ఒకటి ఉంది. ఆ కోటరీకి సంబంధించి రచ్చరచ్చ జరుగుతుంది అనే అంశం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో ఆ కోటరీకి సంబంధించిన పంచాయతీ ఏంటి అనేది కూడా నేను చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి ఇక్కడ చూడొచ్చు, కాంగ్రెస్లో కొత్త కోటరీ అంటూ కూడా చూడొచ్చు. పార్టీలో అవకాశాలని తన వర్గానికే కట్టబెడుతున్న సీఎం తాజాగా వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ టికెట్ ఇవ్వడంతో మరోసారి స్పష్టం. అనేక మంది సీనియర్ నాయకులు అయినా దక్కని పదవులు, అసంతృప్తితో పాత తరం కాంగ్రెస్ గతంలో మాదిరిగానే బీటీ బ్యాచ్కే ప్రాధాన్యత విమర్శలు అంటూ కూడా ఈ అంశాన్ని చూస్తున్నాం. సో దీనికి సంబంధించి ఒకసారి క్లియర్గా కూడా మీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఒకసారి ఇక్కడ చూడుర్రి, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చూడండి. ఈ టైటిల్కు సంబంధించి చూస్తున్నాం. కాంగ్రెస్లో కొత్త కోటరీ, సైకిల్ కాంగ్రెస్. మీ అందరికీ తెలిసిన విషయంలో పార్టీలో అవకాశాలన్నీ తన వర్గానికే కట్టబెడుతున్న సీఎం తాజాగా వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ టికెట్ ఇవ్వడంతో మరోసారి స్పష్టం. అనేక మంది సీనియర్ నాయకులు అయినా దక్కని పదవులు, అసంతృప్తిలో పాత తరం కాంగ్రెస్ గతంలో మాదిరిగానే బీటీ బ్యాచ్కే ప్రాధాన్యత అని విమర్శలు అంటూ కూడా చూస్తున్నాం. అసలు ఏం జరిగింది? అయితే ఈ పాత తరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జరుగుతున్న పరిణామాలు ఏంటి, వాస్తవాలు ఏంటి అనేది కాస్త లోతుగా కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఏం రాశారు అనేది కూడా చూద్దాం. గత ప్రభుత్వ హయాంలో బంగారు తెలంగాణ అంటే బీటీ బ్యాచ్గా పిలిచే వర్గానికే ప్రాధాన్యత దక్కుతుందనే విమర్శలు అప్పట్లో తీవ్రంగా వినిపించాయి. ప్రభుత్వం పార్టీ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు, ముఖ్యమైన పదవులు ప్రధానంగా కూడా అదే వర్గానికి చెందిన నేతలకే కేంద్రీకృతమయ్యాయని ప్రతిపక్షాలు ఆరోపించేవి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే తరహాలో ఒక ప్రత్యేక వర్గానికి అవకాశాలు ఎక్కువగా దక్కుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాలలో సాగుతున్నది. ముఖ్యమంత్రి చుట్టూ ఏర్పడిన కొత్త కోటరికి కీలక అవకాశాలు కట్టబెడుతున్నారనే విమర్శలు వినిపిస్తుండడంతో పార్టీ కోసం అనేక ఏళ్లుగా పనిచేస్తున్న పాత తరం నాయకులలో అసంతృప్తి పెరుగుతుందని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. కీలక పదవులు, నామినేషన్లు, రాజకీయ అవకాశాలు కొన్ని వర్గాలకే పరిమితమయ్యానే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుండడంతో అధికార పార్టీలో అంతర్గత చర్చ మళ్లీ వేడెక్కుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీలో కొత్త సమీకరణలు చోటు చేసుకున్నాయని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ ఆయన సొంత కోటరీ ఏర్పడుతుందని, కీలక అవకాశాలన్నీ కూడా ప్రధానంగా అదే వర్గానికి దక్కుతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం ఈ చర్చలకు మరింత బలం చేకూర్చింది. ఇక రేవంత్ చుట్టూ కొత్త కోటరీ అంటూ కూడా చూస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక రాజకీయ అవకాశాలు, నామినేషన్ పదవులు ప్రధానంగా కూడా ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్న నేతలకే దక్కుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. సీఎం చుట్టూ ఏర్పడిన ఈ వర్గం ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ వ్యవహారాలపై ప్రభావం చూపుతుందనే కొందరు కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగిన కొన్ని రాజకీయ నియామకాలు, పదవుల కేటాయింపులు ఈ చర్చలకు మరింత బలం చేకూర్చాయని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. అయితే అధికారంలో ఉన్న ప్రతి ప్రభుత్వంలోనూ నాయకత్వం చుట్టూ ఒక కోర్ టీం లేదా నమ్మకమైన వర్గం ఏర్పడడం సాధారణమేనని విశ్లేషకులు అంటున్నారు. పాలనను సమర్థవంతంగా నడిపించడానికి సీఎంకు సన్నిహితంగా పనిచేసే నేతల బృందం అవసరం కూడా ఉంటుందని వారు చెప్తున్నారు. కానీ అదే సమయంలో అన్ని వర్గాల సమతుల్యంగా అవకాశాలు ఇవ్వకపోతే పార్టీలో అసంతృప్తి పెరిగే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో పాత తరం నాయకులు, కొత్తగా చేరిన నేతలు, ప్రాంతీయ వర్గాలు వంటి అనేక సమీకరణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను సమన్వయం చేస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లేదంటే కొత్త కోటరీ రాజకీయ పార్టీలో అంతర్గత విభేదాలకు దారితీయొచ్చని కూడా సూచిస్తున్నారు. పెరుగుతున్న అసంతృప్తి, పార్టీల అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలలో సీఎం రేవంత్ రెడ్డి సన్నిహిత వర్గం ప్రభావం పెరిగిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ముఖ్యంగా గతంలో ఇతర పార్టీల నుంచి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అవకాశాలు ఎక్కువగా కూడా దక్కుతున్నాయనే విమర్శలు పాత తరం కాంగ్రెస్ నేతలకు నుంచి వినిపిస్తున్నాయి. దీనిని కొందరు నేతలు వ్యంగ్యంగా సైకిల్ కాంగ్రెస్గా అభివర్ణిస్తున్నారు. దీనికి తోడుగా చాలా కాలంగా కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా తమకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదని అంటున్నారు. ఇటీవల రాజ్యసభ స్థానాల కోసం పార్టీలోని చాలామంది సీనియర్లు పోటీ పడ్డారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి మరి ఒక్క టికెట్ వేం నరేందర్ రెడ్డికి ఇప్పించుకున్నారు. తెలంగాణలో
కాంగ్రెస్ కోసం ఎన్ని ఏళ్లుగా పనిచేసిన అనేక మంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ వారికి అవకాశం దక్కకపోవడం పాతతరం నేతలలో అసంతృప్తిని పెంచిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నిర్ణయం ద్వారా సీఎంకు అత్యంత సన్నిహితులుగా ఉన్న వర్గానికి ప్రాధాన్యత ఇస్తున్నారనే అభిప్రాయం మరింత బలపడిందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో పనిచేసిన నాయకులను ఇప్పుడు పక్కన పెడుతున్నారనే భావన కొందరిలో పెరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ను నిలబెట్టిన జిల్లాల నాయకులు సీనియర్ కార్యకర్తలు ఇప్పుడు అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా సమాచారం. పార్టీ కోసం ఎన్నేళ్లుగా కష్టపడ్డ అవకాశాలు రావడం లేదు. ఇటీవల పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత దక్కుతుందనే వ్యాఖ్యలు అంతర్గతంగా వినిపిస్తున్నాయి. దీనివల్ల పార్టీలో పాత తరం కొత్త తరం వర్గానికి సంబంధించి ఒక స్పష్టమైన విభజన ఏర్పడుతుంది అంటూ కూడా అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక రాజకీయ సమీకరణలు, గతంలో బీఆర్ఎస్ పార్టీలో బీటీ బ్యాచ్ ఏర్పడిందన్న విమర్శలు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు గత ప్రభుత్వ ధోరణిని అనుసరించడంపై అసంతృప్తి పెరుగుతుంది. దీంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అంతర్గత సమన్వయ కీలక అంశంగా మారింది. రాబోయే రోజుల్లోనైనా నామినేటెడ్ పదవులు, సంస్థలలో నియామకాలు, దాంతోపాటు రాజకీయ అవకాశాలు అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తేనే కాంగ్రెస్లో అసంతృప్తిని తగ్గించవచ్చని విశ్లేషకులు చూపిస్తున్నారు. లేకపోతే పార్టీలో అంతర్గత అసంతృప్తి మరింత బహిర్గతంగా బయటపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం కొత్త రాజకీయ సమీకరణలు స్పష్టంగా కనబడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు వర్గాల మధ్య సమతుల్యం ఎలా నిలబెడతాయనేది రాబోయే రోజులలో పార్టీ రాజకీయ దిశను నిర్ణయించే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడింది. ఈ విషయం మనం ఎప్పుడు చెప్పినాం? తెలంగాణలో పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఒక 6 నెలలలో జరిగిన అంశం మీరందరూ కూడా చూడండి. సైకిల్ పార్టీ నుంచి షెయ్యి పార్టీలోకి వచ్చిన నేతలు ఎవరైతే ఉన్నారో, మీరు మళ్ళీ నేను చెప్తున్నా, ఈ సైకిల్ పార్టీ నుండి చెయ్యి పార్టీలోకి వచ్చిన నేతలందరికీ సంబంధించి రేవంత్ రెడ్డి కోటరీకి సంబంధించి చాలా బలంగా తన వర్గాన్ని పెద్దపీట వేస్తున్నాడు. తన వర్గాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తన వర్గాన్ని బలంగా ఉన్న వాళ్ళను మరింత బలంగా, బలహీనంగా ఉన్న వాళ్ళను బలంగా తీర్చిదిద్దే ప్రయత్నం కూడా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కానీ కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి, కాంగ్రెస్ పార్టీ జెండాతో మోసి కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో అధికారంలోకి తీసుకురావడం కోసం ధర్నాలు చేసి, నిరసనలు వ్యక్తం చేసి, రాస్తారోకోలు చేసి, జైలు పాలై, లాఠీ దెబ్బలు తిని, దాంతోపాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం వాళ్ళ ఉన్న ఆస్తులన్నీ కూడా త్యాగం చేసుకున్న చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు మాత్రం అవకాశాలు దక్కడలేదు అనేది ఒక వాస్తవమైన విషయం. ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే, వేం నరేందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి, అతను కాంగ్రెస్ పార్టీ కోసం ఏం చేశాడు? రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అంటే పూర్తి స్థాయిలో సైకిల్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి రావడం, దాని తర్వాత ఢిల్లీలో లాబింగ్ చేసి మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని దక్కించుకోవడం, ఆ తర్వాత పూర్తి స్థాయిలో తను పార్టీకి సంబంధించి కేవలం సోషల్ మీడియా ఎజెండా మీద మాత్రమే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి పూర్తి స్థాయిలో భయం మొదలైంది. అందుకే చాలా సందర్భాలలో చెప్పినాం, కాంగ్రెస్లో కొత్త కోటరీ ఏదైతే ఉందో సైకిల్ కాంగ్రెస్ మనం చెప్తున్నాం కదా, ఈ సైకిల్ కాంగ్రెస్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీరందరూ ఆలోచించాలి. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు అన్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కోసం అధికారంలోకి వస్తే చాలు అని చాలా సంవత్సరాలుగా ఈ పార్టీని జెండా మోసిన వారికి అన్యాయం జరుగుతుంది. పదవుల విషయంలోనైనా, పంపకాల విషయంలోనైనా, ఏ విషయంలోనైనా పూర్తి స్థాయిలో కూడా పాత కాంగ్రెస్ నేతలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అనేది వాస్తవమైన విషయం. సో ఈ విషయంలో పూర్తిగా కూడా సైకిల్ పార్టీకి సంబంధించి సైకిల్ కాంగ్రెస్గా మారిపోయిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే వాదిస్తున్న పరిస్థితి. అయితే ఇది ఇలా ఉంటే మరొక అంశాన్ని కూడా నేను చూశాను. దానికి సంబంధించి కూడా మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను.